హలో గోదరమేశ్వరి యూవర్స్, నేను మీ పేకేరు మధు. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవినే నమః. ఈరోజు మనం చిన్న అరుణాచలం ఆలయంలో ఉన్నామండి. అరుణాచలేశ్వరుడు ఉన్న చోట అరుణాచలేశ్వరునికి ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు. ఈ అరుణాచల బ్రహ్మోత్సవాలు మీ అందరికీ చూపించడం కోసం వచ్చాం. చూసి తరించండి. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం శ్రీ చిన్న అరుణాచలేశ్వరునికి ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం భద్రాద్రి గోదావరి తీరాన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకులకు ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకులకు ఇది బ్రహ్మోత్సవం. శ్రీ చిన్న అరుణాచలేశ్వరునికి ఇది బ్రహ్మోత్సవం. అరుణగిరి పైన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం భద్రాద్రి గోదావరి
దాతా బాంధవస్య సకల క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం కామ్య మోక్ష మమ చించిత మనోవాంఛ ఫల స్థిత్యర్థం. అరుణాచలేశ్వరుడు అరుణాచలంలో ఉద్భవించిన రోజు అంటాం. దాన్నే ఆరుద్రోత్సవం అని కూడా అంటాం. అది తమిళ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అరుణాచలేశ్వరుడు ఉద్భవించాడని భగవాన్ రమణ మహర్షి అరుణాచల మహత్యంలో రాశారు. ఆ అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజే మనకి ఇక్కడ సహస్ర అరుణాచలేశ్వరుడు ప్రతిష్ఠించిన రోజైంది. గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారు పెట్టినటువంటి ముహూర్తం కూడా కరోనా సెకండ్ వేవ్ లో క్యాన్సిల్ అయిపోవటం, ఆ తర్వాత అరుణాచల మహత్యం బుక్కు చూస్తున్నప్పుడు ఆయన ఉద్భవించినటువంటి సమయాన్ని తెలుసుకున్న నేను గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారిని అడగటం జరిగింది. స్వామివారు అక్కడ ఉద్భవించిన రోజే ఇక్కడ ప్రతిష్ఠ ఎందుకు చేయకూడదు, నాకు చెయ్యాలని అనిపిస్తుంది అని మీ దగ్గరకు వచ్చానంటే అప్పుడు ఆయన పరమేశ్వరుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే అరుణాచలేశ్వరుడు ఆజ్ఞ అదే అయినట్టుగా ఉంది, అందుకనే నేను పెట్టినటువంటి ముహూర్తం కూడా మిస్ అయిపోయింది కాబట్టి తప్పకుండా అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజే చెయ్యండి అని ఆశీర్వచనం ఇచ్చి పంపించారు. ఆ రోజు ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు ముందు 2 రోజుల ముందు 5వ రోజు అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజు అంటే ఆ రోజే శివముక్కోటి రోజు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది తమిళ సాంప్రదాయం ప్రకారం. అలా ఆ రోజు ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క సహస్ర అరుణాచలేశ్వరుడు ఈ రోజు 5వ వసంతంలోకి అడుగు పెట్టడం జరిగింది. 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. అలా ఆ యొక్క అరుణాచలేశ్వరుడికి మనం 3 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం. నిన్న కూడా ఊరేగింపు గాని, అలాగే మహాశివలింగార్చన గాని, అలాగే భరతనాట్య కార్యక్రమాలు అన్ని కూడా ఎంతో వైభవంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు కూడా చాలా వైభవమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. 9 గంటలకి 9 నుంచి 10 గంటల మధ్యలో ప్రారంభమవుతుంది. 108 కుండలతోటి స్వామివారికి మహా నైవేద్యం వండేటువంటి కార్యక్రమం. స్వయంగా భక్తుడే పొంగలి కొండలో వండి తీసుకొచ్చి ఆ యొక్క అరుణాచలేశ్వరుడికి మహా నైవేద్యం సమర్పించే రోజు అన్నమాట ఈరోజు. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరాంతకాలం కూడా అర్చక స్వామి తలుపులేసి స్వామికి మహా నైవేద్యం పెడతాడు. కానీ ఒక్కరోజు భక్తుడే తన భగవంతుడికి లేకపోతే తన తండ్రికి అన్నప్రసాదం పెట్టేటువంటి రోజు. తప్పకుండా ఈ రోజు ఒక కుండ ఇక్కడే ఉంటుంది, బియ్యం అన్ని కూడా రెడీ అయి ఉన్నాయి. మీరందరూ కూడా కరెక్ట్ గా 10 గంటల వచ్చినట్లయితే మీరే వండి స్వామివారికి నివేదన చేయొచ్చు. అలాగే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి తెప్పోత్సవ కార్యక్రమం ఉంది. రాముల వారు ఇప్పటి వరకు మనం రాముల వారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూసాం. రాముల వారికి సంబంధించిన వాళ్ళే మనకి కూడా అంశవాహనాన్ని తయారు చేసి ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా మనకి దగ్గరలో ఉన్నటువంటి పావన గోదావరి నదిలో తెప్పోత్సవం ఉంటుంది. తప్పకుండా రండి. అలాగే మళ్ళీ స్వామివారు ఊరేగింపుగా అందరి దగ్గరికి అన్ని ఇంటి ముందుకి వస్తారు. అలాగే ఈ యొక్క అరుణాచల 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 అని ప్రతిరోజు ఎవరైతే స్మరిస్తారో వారికి మోక్షం కలుగుతుందంట. ఎందుకంటే దాన్ని జ్ఞాన పంచాక్షరి అంటాం. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క ప్రయాణంలో ప్రతి నిత్యం కూడా సంసారిక విషయాల గురించి మన సమయం అంతా వృధా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా సంసారికంగా ఎలా సంపాదించాలి వీటి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ భగవంతుడిని మనం మరిచిపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం శాశ్వతమైనటువంటి ఆ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఆ యొక్క భగవన్నామ స్మరణ. ఎందుకంటే ఈ కలియుగంలో ఆ కలి ప్రభావం చేత మనం ఏ పనులు కూడా మంచి పనులు కూడా ఎక్కువ చేయలేము. ఎందుకంటే కలి ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా చెడుకు ఎక్కువ ఆకర్షితుడు అవుతుంటాడు జీవుడు. కాబట్టి అందరూ కూడా భగవన్నామ స్మరణని అలవాటు చేసుకోగలిగితే మీ యొక్క జీవన విధానంలో ప్రతి పనిలో కూడా మనం వంటొండుతూ కూడా ఆ యొక్క పరమేశ్వరుని తలుచుకుంటూ అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ చేయొచ్చు. అలా ఎవరైతే భగవన్నామస్మరణను నిత్యం స్మరిస్తారో వారు ఆ యొక్క అంత్యమున ఆ పరమేశ్వరుడి సన్నిధికి వెళ్తారు.
అది చెప్పింది చంద్రశేఖరేంద్ర సరస్వతి, అంటే కంచి పీఠాధిపతి చెప్పినటువంటి. రోజుకి ఒక 2 నిమిషాలు తప్పకుండా భగవన్నామ స్మరణ చేయండి. అందరూ కూడా చెప్పండి, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అవకాశం, ఇలా దక్షిణ దర్శనం చేసుకునేటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అలా ఆ అరుణాచలేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. వచ్చేవాళ్ళు ఇలా వచ్చేయండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, 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 అరుణాచల శివ. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, వచ్చేయండి ఇలాగే అక్కడ అరుణాచల శివ, ఓం 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 అరుణాచల శివ, మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. ప్రియాంకానామదేశ్య వేదార్పికానామదేశ్య గోత్రోద్భవస్య సుజాతానామదేశ్య రోహిణీనామదేశ్య గిరిధర్ సతీష్ నామదేశ్య ధరణీయ గోత్ర మన ఏ ప్రముఖ దేవాలయాల్లోనూ భక్తులే నైవేద్యం వండి సమర్పించడం జరగదు. కానీ శివముక్కోటి రోజున భక్తులే స్వయంగా అరుణాచలేశ్వరునికి నైవేద్యం సమర్పించడం ఇక్కడ విశేషం. ఎంతో విశిష్టత కలిగిన శివముక్కోటి రోజున బ్రహ్మోత్సవాల చివరి రోజున 108 మంది భక్తులతో ఆలయ ప్రాంగణంలో కట్టు పొంగలి వండించి వారి చేతని నైవేద్యం స్వామివారికి సమర్పించారు శ్రీ శివనాగస్వామి యోగులవారు. ఇలా ప్రసాదించిన నైవేద్యం స్వామివారికి నివేదించిన అనంతరం ఆ ప్రసాదమును వారి ఇంటికి తీసుకువెళ్ళవచ్చని చెప్పారు. ఇలా సమర్పించిన నైవేద్యంలో ఒక మహిమ జరిగినది. సమర్పించిన 108 మట్టి కుండలలో ఒక కుండలో మాత్రం అరుణాచలేశ్వరుడు నైవేద్యం స్వీకరించారని తెలియజేయడానికి కోసం ఒక మట్టి కుండలో గల నైవేద్యంలో ఆ స్వామివారి 5 వేళ్ళు నైవేద్యం తీసుకున్నట్టుగా 5 వేళ్ళు ముద్రలు పడడం విశేషం. ఇది చూసిన శ్రీ శివనాగస్వామి వారు దేవునికి కోరికతో కాదు సంపూర్ణ భక్తి పారవస్యంతో సమర్పిస్తే స్వామివారే స్వయంగా వచ్చి నైవేద్యం స్వీకరిస్తారని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యం చూపించగలమా అని చెప్పారు. ఇది చూసిన భక్తులు కూడా ఎంతో ఆనందంతో భక్తి పారవశ్యంతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఫోటో కూడా ఈ వీడియోలో ఉంది, చూసి తరించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద.
అరుణాచల శివ అరుణాచల శివ శివ అరుణాచల శివ అరుణాచల శివ వాళ్ళు పట్టుకండి జాగ్రత్తగా నమ్మలేదు ఊగొచ్చారు చూడండి వేరే ఏ పాత్రలు వాడక దయచేసి కాబట్టి అందరూ కూడా చేయండి, భగవన్ నామస్మరణ చెయ్యండి, అరుణాచల శివ నామస్మరణ చెయ్యండి. ఎందుకంటే ఇవాళ స్వామికి ఇంటి శుభ్రతతోటి ఆయన వంటశాలలో ఆయన వండుకొని అయ్యే గిన్నెలు ఎందుకయ్యా పెట్టరు, ఎందుకయ్యా అంటే ప్రసాదం ఎందుకు పెట్టరండి అనే డౌట్ వస్తుంది. ఎందుకయ్యా క్యాన్ పట్టుకొని వస్తున్నాం అనుకో, అందుకని చూపించకూడదు ప్రసాదాన్ని. మనం తినేటువంటి అన్నం కూడా అందుకే అన్నం తినేటలాగా ఆ దోషంతో చేయకూడదు. ఎందుకంటే కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి అన్నమాట. అందుకనే ఆ ముందు ఒక కారణం. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఇళ్లలో ఉంటాయి కాబట్టి స్వామివారు పెడతారు. కానీ ఈసారి ఏంటంటే కార్యక్రమం ఏంటి, అన్నం పెడుతున్న మనకు ఈ రోజు మనం ఆయనకి అన్నం పెడుతున్నాం కాబట్టి పెట్టేవాళ్ళు కూడా అలాగే పెడతారు, మాట్లాడతారు, మౌనంగా ఉంటారు. తీరాన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకులకు ఈదోత్సవం, శ్రీ చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం. అరుణగిరి పైన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం. భద్రాద్రి గోదావరి తీరాన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం. శ్రీ చిన్న అరుణాచలేశ్వరునికి ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం. భద్రాద్రి గోదావరి తీరాన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకులకు ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకులకు ఇది బ్రహ్మోత్సవం. శ్రీ చిన్న అమ్మ స్వామి తిన్నట్లయితే అయిపోవాలి కదా, ఆ స్వామి పెట్టినా తినట్లేదు కదా, మనం తినడానికే చేసుకున్నాం ప్రసాదాలు అనేటువంటి వస్తుంది. ఇంట్లో ఒక సూక్ష్మం ఉంది, ఏంటంటే భగవంతుడు చూస్తే ప్రసాదం అవుతుంది. భగవంతుడు తినాల్సిన అవసరం లేదు, భగవంతుడు చూస్తే ప్రసాదం అవుతుంది.
నీ భక్తి పండినప్పుడు తప్పకుండా వచ్చి తింటాడు ఆయన. అప్పుడు ఆ ప్రసాదం తరిగిపోతుంది. నీ భక్తి పండాలి. ఇంకా మనం మాయ అయినటువంటి పొరలు కమ్ముకొని ఉన్నాం మనం. ఇంకా ఆయన్ని మనం అరుణాచలేశ్వరికి ఇది బ్రహ్మోత్సవం. అరుణగిరి పైన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం. ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం. ఇది బ్రహ్మోత్సవం. భద్రాద్రి గోదావరి తీరాన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం. ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకులకు ఈదోత్సవం. శ్రీ చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం. అరుణగిరి పైన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం. ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం. ఇది బ్రహ్మోత్సవం. భద్రాద్రి గోదావరి తీరాన వెలసిన చిన్న అరుణాచలేశ్వరు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ హర హర మహాదేవ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. అరుణాచల శివ 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 హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమః శివాయ.
వద్దు, వద్దు, వద్దు. లైటింగ్ వీళ్ళు అయిపోయాక తీసుకుందాం. అలాగే. అందరూ అయిపోయాక ఏయ్, లోపల వేస్ట్. ఏయ్, శివ. ఏయ్, శివ, ఇట్రా. ఇదిగోండి. ఐఫోన్ నడుపుకోవచ్చు ఇంకా మంచిగా వచ్చింది. లోపలికి తీసుకోమన్నాడు. దయచేసి ఎవరు కూడా వచ్చిందంటే వాడి పక్కన త్వరలో ప్రారంభమైందన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా నేనే గొప్ప వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య నేను ఉద్భవించాను. ఆది అంతం తెలుసుకోండి ఆయన మీరే గొప్ప అన్నాడు. వీళ్ళిద్దరిలో ఆది అంతం ఎవరు తెలుసుకోలేకపోయాడు. కానీ బ్రహ్మ ఒక చిన్న అబద్ధం ఆడతాడు. ఏమవుతాడు? చతుర్ముఖి బ్రహ్మ అయితే మరి నేను ఇలా అయితే దర్శనం చేసుకోలేకపోయినా అగ్ని స్తంభం అది. కాబట్టి నువ్వు ఒక కొండగా మారిపోలేకపోతే భక్తుడు దర్శించగలిగే స్థితిలోకి వెళ్ళిపోకుండా మొత్తం చుట్టూ కూడా 14 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి అక్కడ అగ్నిలింగం కాబట్టి అగ్ని యొక్క స్వభావం దగ్ధం చేయటం. కాబట్టి వెళ్ళిన ఎవరైతే వెళ్తారో భక్తులు ఎవరో వెళ్తారని కాకుండా ఆయన పిలిపించుకుంటాడంట. ఎందుకంటే వాడి తప్పకుండా ఆయన మార్గం అర్థమైందంటే వాడి జన్మ ధన్యమైనది. కాబట్టి తప్పకుండా అరుణాచల క్షేత్రం వెళ్ళాలి. వెళ్ళాక ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇందాక నామస్మరణ. ఈ కలియుగంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే భగవన్ నామస్మరణ ఎవరైతే భగవంతుడు చేస్తారో వారు తప్పే అగ్నిలింగం ఇదే అరుణాచలం. కాబట్టి ఆకాశలింగం దర్శనం చేసుకోవడం అంటే తలుపులన్నీ తెలుస్తారు, అన్ని దండలు ఉంటాయి, దీపాలు వెలుగుతుంటాయి, కానీ శివలింగం ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఇస్తాడు వీడియో అంటే వేస్తా 60 చిన్నగా 16 ఇదేనండి స్వామివారి 5 వేలు పడ్డ నైవేద్యం. వినపడట్లేదు. 108 12 అది
తీసుకెళ్తాను. పడిపోతాను. కావాల్సిన టైం వెళ్ళిపోతుంది ఏమా అందుకనే ఏమన్నా వెళ్తాను అంత ఉండదు కదా. చాలా బాగా గుర్తుంది. అన్న మసాలా కేసులు ఇవన్నీ వస్తాం మేము వస్తాం. వైజాగ్ వచ్చేసినా 5 రోజులు ఎక్కడ 30 మంది కాసేపు తినా అంతేలేమ్మ పాపం. ఏదో ఒక పాట ఇప్పుడు కాదు ఎప్పుడైనా
చేయరంటిరా వరంటిరా వరంటిరా ఇది కోరిన జగ సేవ చేయరంటిరా గంగావుకు తెచ్చి లింగరేమో